ప్రచండ మనవరితో కలిసి బుజ్జమ్మకైనా హాని కలిగిస్తారేమో అని చెప్పి బాగా భయపడుతూ ఉంటుంది. కానీ రణవీర్ మాకు తోసిపోస్తూ ఉంటాడు. ఇగో అసలు ఏం భయపడద్దు, వాళ్ళు ఏం చేయలేరులే, బుజ్జమ్మ అంటే సాక్షాత్ అరుంధతి మేడం, మీరు కంగారు పడద్దు అని రాతోడు అనగానే, లేదు రాతోడు, బుజ్జమ్మ ప్రవర్తన కొంచెం వింతగా ఉంటుంది, ఎంతో మంచిది, బుజ్జమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అప్పుడే నా మనసు కుదురు పడుతుంది అని బాగి అనగానే, సరే మిస్ అమ్మ వీలు చూసుకొని బుజ్జమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాంలే అని రాత అంటూ ఉంటుంది. బాగి మాత్రం భయపడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవుడా అప్పుడు వాళ్ళు బుజ్జం ఏమి ఎవరి నుండి హాని కలగకూడదు అని చెప్పి బాగి దేవుడు భారం వేస్తుంది. అక్కడ మాత్రం ప్రచండ మాత్రం తన మనసు శక్తిని ఉపయోగించాలి కానీ సరే పద్ధతి ఆత్మసం చేసుకుని అనుకుంటాడు. అలాగే శక్తిని అంతా కూడబెట్టుకుంటూ ఉంటాడు. అదేం చంప ఇదేంటి ప్రచండ తన మంత్రానికి పూజ చేస్తున్నాడు అని మనోహరంగా, ఈ తాశక్తిలో ఒక రకంలే మనోహరి మనశక్తి అన్నీ ఇగో ఈ మంత్రదండంలో ఉంటాయిలే అని చెప్పి యాదమ్మ చెప్తూ ఉంటుంది. వాడు సంపూర్ణ స్వాధీనం చేసుకోవడం ఇక్కడ పూజలు చేస్తారులే అని చెప్పి యాదమ్మ అన్న మాటలకి, ఇదిగో మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టు, ఇదిగో వీడు పూజలు ఎక్కువ శక్తులు తక్కువ అన్నట్టు అని చెప్పి మనోహరంగా, ఇదిగో గో షూ ప్రచండకు వినిపిస్తుంది మనోహరి అని యాదమ్మ అనగానే, అయినా నేను నీకు చెప్తే వాడే వినిపిస్తుంది అని మనోహరంగా విన్నాను మనోహరి అని ప్రచండ కలిసి చూస్తూ ఉంటాడు. ఇంకా మనం సైలెంట్ అయిపోతుంది, ఇంకా ఏం మాట్లాడదు. ప్రచండ చాలా కోపం వస్తుంది. మా శక్తులు తక్కువ వేస్తున్నావు కానీ ప్రచండ అనగానే, ఇదిగో నువ్వు చిన్న పిల్ల చేతిలో ఓడిపోయావు కదా, ఇదిగో అది మమ్మల్ని చూసి ఎగతాగా నవ్వుతుంది అని మనోహర్ అనగానే, అది చిన్నపిల్ల కాదు, దానికి జన్మతరగా స్వతంత్ర వచ్చిన ఆత్మశక్తి దైవశక్తి తోడుగా ఉన్నారు అని ప్రచండ అనగా, అంటే నువ్వు దాన్ని ఏం చేయలేవా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇదిగో ప్రచండని మళ్ళీ ఆ ఇంట్లోకి తీసుకెళ్ళు, లేదా దాన్ని బయట తీసుకురా, అప్పుడు నువ్వు కోరుకున్నట్టు ప్రచండ చేస్తాడు అని చెప్పి యాదవ్ అనగానే, ఇదిగో అది బయట రాదు, దానికి తోడుగా ఎవరొకరు ఉండాల్సిందే, ఆయన చచ్చిపుట్టిన ఆ పిల్ల దయ్యం అసలు ఏంటి ఆ నటింట్లో మనం అవమానించింది కదా, ఇదిగో ఆ ఇంట్లోనే దాని పొగరు గర్వం అణచాలి అని మనోహరి అనగానే, అయితే మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని ప్రచండ అనగానే, నువ్వు ఇంటికి రాకూడదని చెప్పి అమ్మతో చెప్పాడుగా, మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలి మనోహరి అనగానే, నువ్వేం తీసుకెళ్ళక్కల నేనే వస్తా అని ప్రచండ అనగానే, ఎలాగొస్తావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇంకా ప్రచండ ఒక్కసారి కూర్చుంటాడు. ఇంకా తన మంత్రాలు అంతా కూడబెట్టుకుంటూ ఉంటాడు. కానీ మనోహరి యాదవ్కి ఏం అర్థం అలాగే చూస్తుంటారు. ఇదిగో చూడు నిన్ను ఆ బాగి రాతుడు కూడా అసలు రానివ్వరు, బయటికి తింటేస్తారు, ప్రచండ చెప్పింది నీకోసమే, ఇదేంటి నీ మాట నువ్వేంటి కూర్చుంటే పైకి లేగు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. కానీ ప్రచండ మనం వినిపించుకోకుండా అలాగే మంత్రాలు చదువుతుంటాడు. ప్రచండ లేక చెప్తుంది నీకే లే అని చెప్పి మనం అంటూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ప్రచండ మంత్రాలు చదువుతున్నప్పుడు ఒకసారి తన మంత్రం నుండి ఒకసారి యాదవ్ దాంట్లో ఒక ఆత్మ వెళ్తూ ఉంటుంది. ప్రచండ లెగు లెగు అని చెప్పి మనం పిలుస్తుంది. కానీ ప్రచండ మాత్రం వినిపించుకున్నట్టు అలాగే విన్నట్టు చేస్తూ ఉంటాడు. తర్వాత నేను ఇక్కడ లేను అని ప్రచండ అనగానే, ఇదేంటి వీడుకుంటే గొంతు ఎక్కడ పెడుతుంది ఏంటి అని చెప్పి మనం భయపడుతుంది. ఎక్కడ ప్రచండ అని మనగానే ఎక్కడా అని చెప్పి యాదమ్మ మాట్లాడుతుంటుంది. మనం భయపడుతుంటుంది, ఏంటి అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి చంబా అని చెప్పి మనగానే, నేనేం చంబాని కాదు ప్రచండాని అని చెప్పి యాదవ్ చెప్తుంటుంది. ప్రచండావా అని మనరంగానే, చంప శరీరంలో నేనే పరకాయ ప్రదర్శన చేశాను అని, శరీరం చంపాది శక్తి నాది అని, ఇప్పుడు నేను ఇంట్లోకి రావచ్చు కదా అని చెప్పి యాదవ్ మాటలకి మనం సంతోషపడిపోతుంటుంది. రావచ్చు కానీ నీ గొంతు అని మనోరంగానే శరీరం అవయాలు బట్టి ఇగో స్వరం మారుతుంది, నువ్వు అసలు దాని గురించి ఏం కంగారు పడకు యాదమ్మ రూపంలో ఉన్న ప్రచండ అంటూ ఉంటాడు. ఆ తర్వాత మంత్రదండం తీసుకొని ఒకసారి దాన్ని కంకణం తయారు చేసుకుంటాడు. అదంతా మనకి షాక్ అయిపోతుంది. ఇంకా అలాగే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా తన చేతి పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అలా కోపం చూస్తూ వెళ్దామా అని చెప్పేసి ఇంకా ప్రచండ బయలుదేరుతూ ఉంటాడు. వెనకాల మనోడు వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ శరీరానికి ప్రచండ అలాగే వదిలేసి ఇంకా తన ఆత్మ యాదమ్మలో ప్రవేశించి ఇంకా మనోడితో కలిసి అమరేంద్ర ఇంటికాడ సిద్ధమవుతూ ఉంటారు. బాగా ఇంకా అదే పనిగా, ఇదిగో ఇదిగో చూడు చాలా బాగా కొట్టాలి, ఎంత గాలొచ్చినా ఎట్టి పసలను అక్క ఫోటో ఊగి కింద పడకూడదు అని చెప్పి బాగానే, సరే ఇదిగో అరుంధతి మేడం ఫోటో గాలికి ఊగట్లేదు మిస్ అమ్మ, ఇంట్లోకి గాలి వచ్చినప్పుడే ఊగుతుంది అని చెప్పేసి రాత అనగానే, అదే గాలి కానీ గాలి కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చినా సరే అక్క ఫోటో
అలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఇంకా బాగా అంటూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రచండతో కలిసి మనోడు వస్తుంది. ఇగో చంబా దిగు అని చెప్పి మనోడు అంటూ ఉంటుంది. అక్కడేమో ఎవరిన భుజం చూసింది మిస్సమ్మ అని చెప్పి రాతను ఏంటి బుజ్జమ్మ అని చెప్పి బాగా కనపడుతుంది. అదేలే అంటే అర్ధకమైన పుట్టిన బుజ్జమ్మ చూసుకుంటుంది అంటున్నా అంతే అని చెప్పి రాధ కాల్ చేస్తుంటాడు. ఇంకో సారీ నువ్వు ప్రచండ దిగు అని చెప్పి మనోడు అనగానే యాదం రూపంలో ప్రచండ ఇంకా కారు దిగుతూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. వెనకాలే మనోడు వస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిసి ఇంక లోపల పడ సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా యాదమ్మ అలాగే ప్రచండ నడుచుకుంటూ వస్తుంది. ఇదిగో అయినా అక్క కావచ్చు కానీ తను చిన్నపిల్ల కదా అని చెప్పి బాగా ఏంటి చిన్నపిల్ల అసలు నువ్వు వీడి చూడవలసింది ఆ ప్రచండాన్ని మనవని యాదమ్ని ఫుట్బాల్ ఆడుకుందిగా అని చెప్పి రాత్రి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. బుజ్జని కాపాడుకోవాలి అని చెప్పి బాగి అనగానే పిచ్చి మిస్సమ్మ బుజ్జమే మనం కాపాడుతుంది అని చెప్పి రాత్రి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా యాదవ్ రూపంలో ఉన్న ప్రచండ ఇంకా ప్రచండలా నడుస్తుంటాడు. ఇగో ప్రచండ నడక మార్చు అని చెప్పి ఇగో చంబ ఎలా నడుస్తుందో అలాగే నడువు అని చెప్పి అలా చెప్తాడు. సరే సరే అని చెప్పేసి ఇంకా యాదమ్మలా ప్రచండ నడుచుకుంటూ రవ్వ వస్తుంటాడు. అనుకున్న విధంగా ఇంకా అరుంధతి ఫోటోని గోడకు పెడుతూ ఉంటాడు రాతోడు. ఇక మా మేడం ఫోటో గట్టిగా ఉంటుంది మిస్సమ్మ అని చెప్పి ఇంకా రాత అంటూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా మనవరి ప్రచండతో కలిసి వస్తూ ఉంటుంది. పద లోపల వెళ్దామని అని చెప్పి ప్రచండ అంటూ ఉంటుంది. ఇంకా అక్కడే అడుగు పెట్టి ప్రచండ ప్రశ్న ఆగి చూస్తూ ఉంటాడు. తను జరిగిన అవమానం గురించి ప్రచండ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా మనోడు యాదవ్ రావడం రాత్రుడు అలాగే బాగా గమనిస్తూ ఉంటాడు. ఇదిగో నీ పన్ను చూసుకొని మనం అంటాడు. మిస్సమ్మ అదే ఆలోచిస్తుందిలే ఆయన ఇక పని అయిపోతుంది అని రాతోడు అనగానే ఏమన్నా రాతోడు అని మనం అడుగుతుంది. ఏం లేదండి అని రాత అనగానే సర్లే నీ టైం దగ్గర పడిన చెప్తున్నాడులే. అయినా చూడు ఆయన కొద్ది గతం గుర్తు వస్తుంది కదా నీ గురించి గతం గుర్తు రాగానే ఇంకా ఆయనే నీ అంతు చూస్తారు పెట్టేస్తారు అని బాగి అనగానే యాదమ్మ నిద్ర కలిసి లగేజ్ ఎత్తుకొని రెడీగా ఉండండి అని చెప్పి రాత ఆ మాటకి ఇంకా యాదమ్మ రూపంలో ప్రచండ చాలా కోపం వస్తూ ఉంటుంది. దాన్ని ఏం మాట్లాడి అలా చూస్తూ ఉంటారు. చూసా ప్రచండ ఎలా ఎగతాలు చేస్తున్నారో వాళ్ళు అంతు చూడు ఆ పిల్ల పని పట్టు అని మనంగానే అంతేకి వచ్చాను అని యాదమ్మ ముందు గొంతు మార్చుకొని మనంగానే సరే అని చెప్పి యాదమ్మలా ప్రచండ ఇంక పిల్లల రూమ్కి వెళ్తూ ఉంటాడు. అక్కడేమో పిల్లలు అందరూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అంజుకి ఆనంద్ ఆకాష్ అలాగే సపోర్ట్ చేస్తుంటారు. ఏంటి పిల్లలు వైకుంఠపాలి ఆడుతున్నారా అని యాదమ్మ రూపంలో ఉన్న ప్రచండ అనగానే ఒక్కసారిగా బుజ్జమ్మ పిల్లలు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి యాదమ్మ నీ గొంతు మొన్న వచ్చిన స్వామీజీ గొంతులా ఉంది అని అంజు అనగానే గొంతు సవరించుకోని అంటే ఆ స్వామీజీ గొంతుని అనుసరిస్తున్నాను పాప అని చెప్పి యాదమ్మ కాల్ చేసి మాట్లాడుతుంది. ఆ గొంతు అనుసరిస్తున్నావా లేదా ఆ దొంగ స్వామీజీ నీ రూపంలో వచ్చాడా అని బుజ్జమ్మ మాట ప్రచండ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు అలా గమనిస్తూ ఆయన మిమికి చేయడానికి నీకు ఏం దొరకలేదు వాయిస్ ఆనంద్ అనగానే ఇంకెప్పుడు ఆ వాయిస్ మిమికి చేయకు యాదమ్మ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అలాగే బాబు అని చెప్పి యాదమ్మ అంటూ ఇదిగో అంజు పాప కాసేపు నీ పట్ల ఆడిన అని చెప్పి యాదమ్మ అనగానే ఏంటి నాకు ఆడడం రాదనుకుంటున్నాను అంజు అనగానే ఏంటి నాకు ఆడని చెప్పేసి నువ్వు సంబరపడుతున్నావు ఏంటి ఆడిని అక్క అని బుజ్జమ్మ అంటూ ఇంకా యాదమ్మ చాలా కోపం బుజ్జమ్మ చూస్తుంది. నా బుజ్జమ్మ చెప్పింది కాబట్టి నీ ఛాన్స్ ఇస్తున్నాను ఆడు అని చెప్పి ఇంకా అంజు తప్పుకుంటుంది. ఇంకా యాదమ్మ రూపంలో ప్రచండ చాలా కోపం బుజ్జమ్మ చూస్తూ వచ్చి ఇంకా అలాగే కూర్చొని ఆట సిద్ధమవుతుంటారు. బుజ్జమ్మ కూడా అదే ప్రచండాన్ని చూస్తూ ఉంటుంది. ఆట మొదలెట్టిన బుజ్జమ్మ అని యాదమ్మ రూపంలో ఉన్న ప్రచండ అనగానే నేను వెయిటింగ్ అని అప్పుడే చెప్పాను కదా అని బుజ్జమ్మ అనగానే ఓడిపోతావేమో అని యాదమ్మ అనగానే ఏం మాట్లాడుతున్నావు యాదమ్మ బుజ్జం ఓడడం నా వల్ల కాలేదు అని అంజు అనగానే నేను ఆకాష్ ఓడించలేకపోయిన ఆనంద్ అన్న మాటలకి మీరంత చిన్నపిల్లలు బాబు అని యాదమ్మ అనగానే బుజ్జం మాకం చిన్నది మమ్మల్ని ఓడించింది అని ఆకాష్ అంటూ ఉంటాడు. కానీ ఈ చంబాన్ని ఓడించలేవు అని యాదమ్మ అనగానే చూద్దాం ముందు ఆడు అని చెప్పి బుజ్జం అంటూ ఇంకా అదే పనిగా పాచిలిస్తుంది. ఇంకా యాదవ్ ప్రచండ కూడా అలాగే ఆడుతూ ఉంటాడు. ఇంకా బుజ్జం కూడా ఆడుతూ ఉంటాడు. పావులన్నీ దాటుకొని నేను ముందు వెళ్ళిపోయా ఇప్పుడు నేను గెలిచినట్టే కదా ఇప్పుడు నీ వంతు ఆడు అని చెప్పి బుజ్జమ్మంగానే ఇంకా నవ్వుతారే నీ పావు కాడిసింది బుజ్జమ్మ నువ్వు అట్టడికి వెళ్ళిపోయావు అని యాదమ్మ అనగానే ఫస్ట్ ఆట మొదలు నాకు కూడా ఇష్టమే మొదలుపెట్టిన పూజ చేయడం
నా అలవాటు అని బుజ్జం అనగానే ఈసారి ఆట నేను ముగిస్తానుగా అని యాదవ్ అనగానే అన్ని వల్ల కాదు బుజ్జం అనగానే నేను మార్చేస్తా అని యాదవ్ అంటుంది. ఇలాగే నీకంటే ముందు చాలా మంది వచ్చారు, ఓడిపోయి వెళ్ళిపోయారు అని బుజ్జం అన్న మాటలకి అసలు మీరు ఏం ఆడుకున్నారు బుజ్జమ్మ అని అంజు అడుగుతుంది. అసలు మీరు దేని గురించి మాట్లాడతారు మాకేం అర్థం కావటం ఆనంద్ అనగానే ఆట గురించే ఆనంద్ బాబు కథ బుజ్జమ్మ అని చెప్పి యాదవ్ అనగానే అవును ఆట గురించి మాట్లాడుకుంటున్నాము అని నేను వేట గురించి కూడా మాట్లాడుతున్నాను బుజ్జమ్మ అనగానే ఏంటి వేట ఏంటి అని ఆకాశంగానే అంటే ఆటలో వేట అన్నయ్య అంతే కదా యాదమ్మ అని చెప్పి బుజ్జమ్మ చాలా కోపం చేస్తుంది. అంతే నువ్వు అనుకోకు అని చెప్పేసి యాదమ్మకి అప్పుడే వచ్చి ఏం చేస్తున్నావు అని రాత్రుడు అనగానే నాతో ఆడడం వచ్చింది రాత్రుడు బుజ్జమ్మ అంటాడు. ఇప్పుడు పని పాటల శిఖలు తెగావు ఆట అని పిల్లలతో ఆటలేని నీకు చూడు ఆడు సార్ నీకు చెప్పారు కదా నువ్వు అది చేస్తే ఈ రోజు సార్ నేను ఇంట్లో పంపించేస్తారు వెళ్ళి పని చూసుకో అని చెప్పి ఏంటో చూపు ఆ దొంగ స్వామిజీలు చూస్తున్నావు ఏంటి అని రాత్రుడు అనగానే తను దొంగ స్వామిజీ రాత్రుడు అని బుజ్జ మాటలకి యాదమ్మ షాక్ అవుతుంది. ఇంకా రాత్రుడు కూడా అలా కంగారు పడుతుంటారు. నేను స్వామిజీ ఏంటి యాదవ్ అనగానే ఇందాక స్వామిజీ కొంచెం మిమిక్రీ చేసావుగా అందుకే అలాగ అన్నానులే పని చేసుకో అనక బుజ్జ మాటలకి ఇంకా యాదమ్మ అదే పనిగా చాలా కోపం చూస్తుంటే వెళ్తుంటది. యాదమ్మ బుద్ధి లేదులే మీరు ఆడుకున్న పిల్లలు అని చెప్పి ఇంకా రాత్రి అనగానే మళ్ళీ పిల్లలు ఆడుకుంటుంటారు. బాయ్ సూట్ కేసు తీయడం ట్రై చేస్తుంది. అప్పుడే ఇంకా అమ్మడు వచ్చి ఏంటి తీసాం అడుగుతుంటారు. ఆయన ఏంటి పెద్దగా ఇంటి మనిషిలాగా చేస్తామంటే నేను భార్యని ఇంటి కోడని కానీ అన్నట్టు బాగా అంటూ ఉంటుంది. కానీ ఏంటి అని అమరంగానే ఇంకా కవర్ చేస్తుంది. అప్పుడు ఇంకా రాత్రి వచ్చి మీ భార్య ఇంటి మనిషే కదా అని చెప్పి అనుకుంటూ ఆయన ఇంటి మనిషి చేస్తున్నా సార్ రాత్రి కవర్ చేస్తూ ఉంటాడు. సార్ ఎత్తుకోండి అని చెప్పి రాత్రిగా చిచ్చి నేను ఎత్తుకుంటే బాగోదు అని చెప్పి అమరంగానే మీకు అలాగ అర్థమైందా నన్ను కాదు సార్ భాగ్య మేడంని అని చెప్పి రాత్రంగానే బాగోదు ఎవరైనా చూస్తే అని అమ్మ అనగానే ఎవరున్నారు సార్ ఎవరు లేరు అని చెప్పి రాత్రంగానే అవును ఎత్తుకోండి అని చెప్పి బాగానే అదేంటి నీకేమైనా ఇబ్బంది లేదా పర్లేదా అని చెప్పేసి అమర్ అనగానే ఏం పర్లేదు చెప్పి బాగి అనగానే అమరికి బాగి అలా ఎత్తుకుంటూ ఉంటాడు. అదంతా ఇంకా రాత్రుడు చూస్తూ ఉంటాడు. ఇంకా సిగ్గుపడుతూ ఇంకా మొహన్ అలా తిప్పుకుంటూ ఉంటాడు. అమర్ ఇంకా బాగిని అలాగే చూస్తూ ఉంటాడు. బాగి కూడా అమర్ అలాగే చూస్తూ ఉంటుంది. రాత్రుడు అదే పని వద్దని చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా బాగి అమర్ చూసుకుంటూ ఉంటారు. ఇంకా బాగి ఇంకా సూట్ కి తీయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే బాగిని గమనిస్తూ ఉంటాడు.